మార్కండేయుడికి పరమశివుని యొక్క అనుగ్రహం చిన్నతనం నుంచి కూడా శివభక్తి అలవడింది. శివభక్తి చిన్నతనంలో అలవడడం అంత తేలికైన విషయం కాదు. ఎవరికైనా అలా అలవడి అంటే వాడు గత జన్మలలో ఎంతో తపస్సు చేసిన వాడు అని గుర్తు. ఎంత భక్తితో ఉండేవాడు అంటే చిన్నతనంలో పుట్టినప్పటి నుంచి కూడా అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి తనకి తానే ఆ తప్పటడుగులతో శివాలయం ఎటుందో అటువైపుకి నడిచి శివదర్శనానికి వెళ్ళేవాడు. ఈ మాటలాడడం వచ్చినప్పటి నుంచే ఎవరూ ఉపదేశం చేయకుండానే నమశివాయ అంటుండేవాడు. రాయడం వచ్చినప్పటి నుంచి శివ 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 అన్న నామాన్ని రాస్తుండేవాడు. చదవడం వచ్చినప్పటి నుంచి శైవ ప్రబంధాలన్నింటినీ కూడా చదివాడు. విభూతి ఒంటికి అలదుకోవడం అంటే ఎంత ప్రీతో ఆయనకి ఎప్పుడు విభూతి సర్వాంగములను దాల్చేయుండు. శరీరావయములకు విభూతి రాసుకునేవాడు. మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఉండేవాడు. పార్థివలింగాన్ని చేసి తీసుకొచ్చి పూజ చేయడం ఎన్నడూ మర్చిపోలేదు. అలా పార్థివీశార్చ చేస్తుండేవాడు. సద్గుణములకు మారుపేరై మార్కండేయుడు జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు సంతోషంతో కాలం గడిపేస్తున్నారు. ఆయుర్దాయం పూర్తయిపోతోంది. 16వ సంవత్సరం వచ్చేసి కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని ఆ తల్లిదండ్రులు విశేషమైనటువంటి ఖేదాన్ని పొంది ఆ పిల్లవాడిని పరమశివుడి గురించి తపస్సు చేయమని పంపించారు. 16 ఏళ్ల పిల్లవాడు శివలింగం దగ్గర కూర్చుని 3 కాలముల యందు కూడా శతరుద్రీయంతో అభిషేకం చేస్తూ ఎప్పుడు షడ్క్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఆ శివాలయంలోనే కాలం గడుపుతున్నాడు. అయిపోయింది. ఆయన్ని తీసుకొచ్చేయవలసినటువంటి వేళ అయిపోయింది. యమధర్మరాజు గారు భటుల్ని పిలిచి ఉదయ మీరు పాశములు పట్టుకుని వెళ్లి ఆ పిల్లవాడి కంఠానికి వేసి ఉసురు తీసుకురండి అన్నారు. యమభటులు వెళ్లారు. శివాలయంలో ఉన్నాడు పిల్లాడు. గడప దాటి లోపలికి వెళ్ళబోయారు. ఆయనని రక్షిస్తున్నటువంటి శివ తేజస్సు కనపడింది. ఆ తేజస్సు వంక చూసి వాళ్ళకి కళ్ళు కనపడలేదు. హతాశులై వెనక్కి పడిపోయి ఆ పిల్లవాడి జోలికి వెళ్ళలేక వెనక్కి వచ్చి యమధర్మరాజు గారికి చెప్పారు, సమవర్తిని కాలంలో ఎవరు ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడిపోకుండా నేను ఎవరిని ఉంచను. ఆ పిల్లవాడిని నేనే తీసుకొస్తానని యమధర్మరాజు గారు బయలుదేరాడు. శివాలయం దగ్గరికి వచ్చాడు. లోపలికి వెళదామంటే శివ తేజస్సు అడ్డగిస్తోంది. పిల్లవాడిని పిలిచాడు. నువ్వే బయటికి రా, చాలులే చేసిన శివ పూజ, బయటికి రా, నీ మెడలో పాశం వెయ్యాలని.